గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్తో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. RC16 ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతడు అత్యంత శక్తివంతుడని అప్పట్లో పేరుంది. ఎదురుగా వచ్చే 2 కార్లను తన చేతులతో ఆపేటంత పవర్ఫుల్ యోధుడు అతడు. ఇదే గనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమంటూ ఫ్యాన్స్ బల్లా గుద్ది మరీ చెప్తున్నారు. RC16 రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. RC16 మూవీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మల్లయోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారంటూ చెప్తున్నారు. ఆ మల్లయోధుడి పేరు కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే గ్రామంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిగా పేరొందాడు. ఇతడి గురించి ఆంధ్ర ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. కోడి రామ్మూర్తి నాయుడు అప్పట్లోనే ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు చేసేవాడని పేరెన్నికగన్నాడు. కుస్తీ పోటీల్లో అతడికి తిరుగులేదు. స్పీడ్గా వచ్చే 2 కాళ్ళను ఒకేసారి తన 2 చేతులతో ఆపేవాడని, ఆయన ఛాతీపై నాపరాలను పెట్టుకుంటే వాటిపై నుంచి ఏనుగులు నడిచి వెళ్ళేవంటూ కథలుగా ఆయన గురించి చెప్పుకునేవారు. అలాగే ఒంటి చేత్తో రైలు ఇంజన్ను రామ్మూర్తి నాయుడు ఆపినట్లుగా చెప్తుంటారు. దీంతో పాటుగా బుల్ ఫైట్లోనూ అతడు పాల్గొన్నట్లుగా చరిత్ర చెబుతోంది. కాగా ఈయన ఓ సర్కస్ కంపెనీ కూడా నడిపించారట. మల్ల మార్తాండ, కలియుగ భీమ, వీర కంఠీవా లాంటి బిరుదులు రామ్మూర్తి నాయుడికి ఉన్నాయి. RC16 రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించే విషయం నిజమైతే ఏ రేంజ్లో సినిమా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన విన్యాసాల గురించి చెబితేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక మూవీలో వీటిని రామ్ చరణ్ చేస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్క. అయితే పూర్తిగా ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తున్నారా లేక హీరో పాత్ర కోసమే ఆయన లైఫ్ను ఆధారంగా తీసుకున్నారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్ళినట్లు చెప్తున్నారు. దాంతో ఈ చిత్రం నిజంగానే మల్ల యోధుడి కథే అని కొందరైతే ఫిక్స్ అవుతున్నారు.